ఎందుకు ఇంత తీవ్రమైన పదాలు వాడుతున్నారు? శాసనసభ్యులకు కూడా తగినటువంటి స్థానం, తగిన పాత్ర, గౌరవం ఉంటాయి కదా! ప్రజాస్వామ్యంలో ఉండాలి కదా! వాళ్ళందరూ బలపరిస్తేనే కదా ప్రభుత్వాలు. అంటే అంతకంతకు కూడా ఈ పాలన అనేది సీఎంఓలు, పీఎంఓలు కేంద్రీకృతం అవుతున్న కొద్దీ ప్రజాప్రతినిధుల పట్ల ఉండాల్సిన స్థానం, గౌరవం తగ్గుతున్నాయేమో అని అనిపిస్తుంది. సీనియర్ నాయకుడు నాలుగోసారి ముఖ్యమంత్రి కాబట్టి హెచ్చరికలు చేయొచ్చు, ఆయన ఏం చెప్పినామో మంచి కోసమని వాళ్ళు అనుకోవచ్చు, అదంతా ఓకే. కానీ ఒక రాజ్యాంగబద్ధంగా వాళ్ళ పార్టీ నిబంధనావళి ప్రకారమే అంతర్గత సమావేశం జరిగినప్పటికీ ఎమ్మెల్యేలే కదా, పదే పదే ఏడాది కాకముందు నుంచి మీరే అసంతృప్తి ఉందని ఒప్పుకుంటుంటే ఇప్పుడు సర్వేలు వీటన్నిటిలో వచ్చింది. పోనీ ఫలానా అంశాల్లో దిద్దుకోవాలని చెప్తారా? అది కాదు, మళ్ళీ మేమే చెప్తాము అది.